నారదుల వారికి సనత్కుమారుల వారు కథాశ్రవణమే సత్కర్మ అని చెప్పిన తర్వాత వెంటనే నారదుల వారు, అయితే స్వామి మీరందరూ కూడా మాకు వెంటనే శ్రీమద్భాగవత కథాశ్రవణం చేయించాలి అని చెప్పి నారదుల వారు గంగానదీ తీరంలో అన్ని ఏర్పాట్లు చేస్తారు. అక్కడికి సనత్కుమారుల వారు వస్తారు. అక్కడికే ఈ భక్తి జ్ఞాన వైరాగ్యములు కూడా హే కృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ అని పాడుకుంటూ ఆ గంగానదీ తీరంలోకి వస్తారు. అయితే సనత్కుమారుల వారు ఈ విధంగా శ్రీమద్భాగవత కథాశ్రవణం చేస్తున్నారని చెప్పి ముల్లోకాల్లో అందరికీ తెలిస్తే అక్కడికి రావాల్సిన వాళ్ళందరూ వస్తారు. పరశురాముడు, విశ్వామిత్రుడు, మార్కండేయుడు, దత్తాత్రేయుడు, భృగు మహర్షి, వశిష్ఠుడు, వేదములు, ఉపనిషత్తులు, 17 పురాణములు, గంగానది, అష్టదిక్పాలకులు, సుఖబ్రహ్మ, వ్యాసులు, పరాశరులు వీళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చొని వింటారు. ఎందుకు అంటే వాళ్ళందరికీ కథాశ్రవణంలో అంత ప్రీతి ఉంది కాబట్టి. ఎందుకు చేస్తారు కథాశ్రవణము అంటే అది అడిగినవాణ్ణి, చెప్పేవాణ్ణి, వినేవాణ్ణి, వక్తారం, పృచ్ఛకం, శ్రోత్రం ముగ్గురిని పునీతుల్ని చేస్తుంది శ్రీమద్భాగవత కథాశ్రవణము. హరే కృష్ణ. జయ శ్రీ